బ్రేక్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ నోట్ల వరద పారుతోంది. పోలింగ్ కు ఒక్కరోజే సమయం ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్లు కుమ్మరించేస్తున్నారు. ఎన్నికల తాయిలాలపై కన్నేసిన అధికారులు తనిఖీల్లో భారీగా సొత్తును స్వాధీనం చేసుకుంటున్నారు. సోదాల్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. నాసిక్లోని ఓ హోటల్లో ఎన్నికల అధికారులు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కోట్ల నగదు గుర్తించారు. క్యాష్ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఐటీ శాఖకు అప్పగించారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఇప్పటివరకు 1000 కోట్ల తాయిలాలు సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న దాంట్లో 187 కోట్ల నగదు కాగా 119 కోట్ల మద్యం, 123 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, 302 కోట్ల విలువైన ఆభరణాలు, 354 కోట్ల విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఇక రేపు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరికి వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద మొత్తంలో తాయిలాలను తమ మీద కురిపించే ప్రయత్నం చేస్తున్నాయి. అధికారులు చేపడుతున్న అనేక చెకింగ్స్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఎలా అయినా సరే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు, ప్రలోభపరిచేందుకు పెద్ద ఎత్తున తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. హోటల్స్లో చెకింగ్ చేస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో నగదు కట్టలుగా గుట్టలుగా బయటపడిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నాసిక్లోని ఓ హోటల్లో ఎన్నికల అధికారులు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కోట్ల నగదునైతే గుర్తించారు. క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ దొరికిన క్యాష్ అంతటిని కూడా ఐటీ శాఖకు అప్పగించారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఇప్పటివరకు 1000 కోట్లకు పైగా నగదును సీజ్ చేసినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న దాంట్లో 187 కోట్ల నగదు కాగా 119 కోట్ల మద్యం, అలానే 123 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, 302 కోట్ల విలువైన ఆభరణాలు, 354 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.